आदाब। CMR Visaka Ali 369 who is the Khatravali. అమితాబ్ బచ్చన్ హైటు, జాకీ చన్ ఫైటు, ఆలీ 369 అంటే నవ్వుల స్వీటు. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. సిఎంఆర్ విశాఖ ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి. ఈ రోజు మన గెస్ట్లు కృష్ణ చైతన్య అరుణ్, సుమంగళి సాకేత్, దీపు పర్ణిక. ప్లీజ్ వెల్కమ్. చిన్నదాని చెంగే బట్టు పట్టు పట్టు చెయ్యే బట్టు, చిన్నదాని చెంగే బట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. కన్ను కొట్టకుంటే వద్దు, కోరికంట నా మీదట్టు ఓ బుల్లమ్మ. రవే 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 రంగుల రబ్బట్టు, రక్కు రస్తు ఇస్తా నీకు బిస్తరు పట్టు. సైలెంట్ చూపులోడు, కరెంటు చేతులోడు, కరెంటు కండలోడు, చూపులోడు వాళ్ళకు చేతలోడు, కరెంటు కండలోడు, గడక్కు చాయ్ వీడు చిరుతా. వెరీ గుడ్. చైతన్య అరుణ్, సుమంగళి సాకేత్, దీపు పర్ణిక. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. బేసిక్గా మీరు అందరూ సింగర్సు అండ్ యాంకర్స్ అయినా కూడా ఇంత చక్కగా పర్ఫార్మెన్స్ చేశారంటే ఇది మామూలు విషయం కాదు. సూపర్. వెరీ గుడ్. ఓకే చైతన్య, యా ఏం చేస్తున్నావు ప్రస్తుతం? నేను సింగింగ్. ఇది కాక సారీ అది కాక సింగింగ్ కాక ఏం చేస్తూ ఉంటారు? అది ఫుల్, అది బాగా ఇంకెక్కువ. తిరుపతి వెళ్ళొచ్చు. పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. నమో వెంకటేశ నమో తిరుమలేశ. సూపర్. ఓకే అరుణ్ సార్, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి?
నేను సింగింగ్ తో పాటు డెంటిస్ట్ నేను యాక్చువల్లీ. డెంటిస్ట్. యా. ఓ వావ్. నీతో పెట్టుకోకూడదు, పళ్ళు రాలిపోతాయి. ఓకే, డెంటిస్ట్ కాక ఇంకా వేరే ఏదైనా అంటే చూసే డాన్స్ అని కూడా మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఓ 12 years 13 years నుంచి ఫ్రెండ్స్ మేము ఇద్దరం. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. 12-13 years అంటే మీ 60 అనుకుంటారు, అలా కాదు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని చెప్పండి. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే నేను అరుణ్, అంటే చిన్నప్పటి నుంచి అన్నమాట. ఓకే, ఆల్ ది బెస్ట్ చైతన్య, అరుణ్. థ్యాంక్ యూ. ఓకే, సాకేత్ సార్ ఏం చేస్తావు? మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ ఉంటాను సార్. అట్ ది సేమ్ టైం యాంకరింగ్ చేస్తాను, తింటూ ఉంటాను. మ్యూజిక్ డైరెక్షన్ ట్రై చేస్తున్నావు. అవును సార్. అది కొంచెం నీ బాడీ, నీ ఫేసు, నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే జూనియర్ తమన్లా ఉన్నావు. సాకేత్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, సుమంగలి Sir. ఏం చేస్తుంటావు? సింగర్. సింగర్. ఓకే, అది కాక వేరే ఏదైనా? కాస్ట్యూమ్ డిజైనర్ as well. కాస్ట్యూమ్ డిజైనర్. ఎవరికి? హీరోయిన్లకా, హీరోలకా? For a dance company and I've done for award shows and TV Award shows. shows. Yeah. ఓహో, సో అవార్డ్ షోస్కి అన్ని Yeah. డాన్సెస్. బాగుంది, నీ డ్రెస్ కూడా బాగుంది, Thank you, sir. చూస్తాను తెలిసిపోయింది ఫ్యాషన్ డిజైనర్ అని. ఓకే సుమంగలి, ఆల్ ది బెస్ట్. Thank you, sir. ఓకే, హర్నిక ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి సింగింగ్ అండ్ అదర్ Anchoring? యాక్టివిటీస్. సింగింగ్, యాంకరింగ్, యా. యాక్టింగ్? యాక్టింగ్ లేదు. No. లేదు. పెళ్లి సార్, త్వరలో త్వరలో పెళ్లి చేసుకుంటాం. త్వరలో పెళ్లి చేస్తాను. త్వరలో పెళ్లికి రెడీ అవుతుంది. పెళ్లికి రెడీ అవుతుంది. ఎవరు అబ్బాయి? అబ్బాయి ఈజ్ ఎ మెరైన్ ఇంజనీర్. ఎవరమ్మా? నిఖిల్ అని. ఎవరు? నిఖిల్, సాయి నిఖిలేశ్వర్. ఈజ్ ఎ మెరైన్ ఇంజనీర్. వాటర్ మే. అయితే నెక్స్ట్ నిన్ను కలవాలంటే మేము కూడా వాటర్ రావాలా? వాటర్ మీద దడదడు. నెక్స్ట్ మ్యాచింగ్ మీద ఎడతలాగా వాటర్ మీద ఎడతాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ పర్ణిక. ఓకే, దీపు సార్ ఏం చేస్తున్నావు ప్రస్తుతం? ప్లేబ్యాక్ సింగింగ్. ఓకే, అది కాక వేరే ఏదైనా? అది కాకుండా ఏం చేయట్లేదు ప్రస్తుతానికి. ప్లేబ్యాక్ సింగింగ్. అమ్మాయిలాగా నువ్వు కూడా ఏదైనా ఫ్యాషన్ డిజైనర్ కానీ? లేదు. ఇప్పుడు అతను మ్యూజిక్ డైరెక్టర్ లాగా ట్రై చేస్తున్నాడు. Well, నేను దీపు బీటెక్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అన్నమాట. బీటెక్ చేసాము, అచ్చా. బట్ కంప్లీట్లీ ఇంటూ సింగింగ్ వచ్చేసాం. ఓకే, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా సింగింగ్? ఫ్యామిలీలో మా బాబాయ్ ఉన్నారు. మా Okay. బాబాయ్ ఆర్కెస్ట్రా ఒక గ్రూప్ ఉంది మా బాబాయ్కి, అచ్చా, శ్రీనివాసాచారి అని. చిన్నప్పటి నుంచి పాడటం. మా అన్నయ్య హీజ్ అ కీబోర్డ్ ప్లేయర్. మా అన్నయ్య కూడా Right. కీబోర్డ్ ప్లేయర్. సో ఓకే, 3 టీములకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? మ్యాచింగ్ మీద దడదడు. ఓకే, దీపు పర్ణిక మీ ఇద్దరు ఎవరు ఆడతారు? దీపు. దీపు ఆడతాడు, పర్ణిక సపోర్ట్ చేస్తుందా? ఎందుకని? అమ్మాయిలు ఆడిస్తారు, అబ్బాయిలు ఆడతారు. సూత్రం ఇది. మంచి మాట చెప్పావు. అమ్మాయిలు ఆడిస్తారు, అబ్బాయిలు ఆడతారు, అది ఎవరైనా అంతే. అది అది తొందరలో ఆ. అబ్బాయిలు ఆడుకుంటారు. రాజ్యాలే కూలిపోయినమ్మా మనమంతా. రా దీపు. మూవీ నేమ్ ప్లీజ్. విజయ్, విక్రమ్, విక్కీ, దాదా. 3 సినిమాలో హీరోలు ఎవరు చెప్పక? చాలా టఫ్ గా ఉంది సార్. అంటే ఎందుకనమ్మా? అంటే ఎప్పటివో కొంచెం కదా. సిమిలర్ గా ఉన్నాయి 3 పేర్లు. అదేంటిది? విజయ్ వేరు, విక్రమ్ వేరు, VV విక్కీ దాదా వేరు. కదా. వివి ఉంటే మీకు కన్ఫ్యూజన్? అంటే సడన్ గా గుర్తు రావట్లేదు. సడన్ గా గుర్తు రావట్లేదా? అంటే మొన్న ఎప్పుడు చూసాను సినిమా, విక్రమ్ సినిమా చూసాను. ఓకే, ఇంకా తర్వాత పక్కన ఇంకా విక్కీ దాదా ఇంకా చూడలేదు. అంటే అంటే ఇది బహుశా నీకు ఒక 11-12 వయసు ఉన్నప్పుడు రిలీజ్ అయిన సినిమాలు ఇవి. Yeah. మరి అంత ఓల్డ్ కాదు. మాయాబజార్లు, పాతాళ బేర్లు కావు ఇవి. అవును. ఓకేనా? Yes, sir. దీంట్లో హీరో ఎవరు అర్థమైపోయింది. ఆటోమేటిక్గా హీరోయిన్లు కూడా నీకు అర్థమైపోతారు. అక్కడ డైరెక్టర్లు ఉన్నారు, Okay. అప్పుడప్పుడు టీవీలో వస్తుంటాయి మంచి సినిమాలు 3 అవును కూడా. సార్, చూసాను. రెడీయా మరి? ఎస్ సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఇప్పుడు ఇది పెట్టు. వెరీ గుడ్, వచ్చేయ్ బాగా పెట్టావు. కాకపోతే ఒక విషయంలో ఆనందం ఏంటంటే
ఆనందం ఏంటి చెప్పు 5గురిలో? చక్రవర్తి గారు. చక్రవర్తి గారు. గ్రేట్. ఆయన చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టరు. ఓకే, విక్రమ్ హీరో, నాగార్జున గారు హీరోయిన్ శోభన, దాంట్లో ఒక క్యారెక్టర్ చేశారు ద గ్రేట్ యాక్టర్ కైకాల సత్యనారాయణ గారు. అట్లాగే విజయ్ సినిమాలో మోహన్ బాబు గారు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు. 1 2 3 4 5,000 పాయింట్లు సంపాదించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ పర్ణిక, Thank you. థ్యాంక్ యూ. బాగా సపోర్ట్ చేశారు. అబ్బాయికి వినపడలేదు కానీ. ఓకే, వెరీ గుడ్. దీపు పర్ణిక 5,000 పాయింట్స్. ఓకే, సుమంగళి సాకేత్, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను ఆ? నేను ఆడతాను. నేను చెప్పాను కదా సాకేత్ ఆడతాడు, ఆ సుమంగళి సపోర్ట్ చేస్తారు. అయితే ఆడాలి, వాళ్ళు ఆడిస్తారు సార్, మనం ఆడాలి సార్. కమియే. కాకపోతే అక్కడేమో అమ్మాయి అబ్బాయి, ఇక్కడ అమ్మాయి అబ్బాయి. అమ్మాయి ఏమో అబ్బాయిని ఆడిస్తుంది. మిద్దలు ఎవరెవరు ఆడిస్తారు? నెక్స్ట్ వస్తా, వీళ్ళది అయిపోయాక మళ్ళీ వస్తాను. వస్తారా? అప్పుడు చెప్తారా ఏం ఆడిస్తారో. ఓకే, సుమంగళి బౌలన్ బాట్ చెన్నై, Yes. తమిళ అమ్మాయి. Tamil Ammai. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. త్వరలో కాబోతున్నాం కదా. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, అంతే కదా? Yes, yes. అంటే పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటే అమ్మా నాన్న తెలుగు, ఓ తమిళ అమ్మాయి అంటే Yeah. సుమంగళి Yeah, that is how it is now in my house because my husband is Telugu. తెలుగు. ఆయన ఏం చేస్తుంటారు అంటే ఇంకా అయ్యిందా, మ్యారేజ్ అయ్యిందా? మ్యారేజ్ Yeah. Just not even 2 months. 2 months బ్యాక్. Yeah. ఏం చేస్తారు మీ వారు? IT, Wipro lo. విప్రోలో. ఎలా కలిసారు మీ ఇద్దరు? Arranged marriage. అంతేనా? Huh? అరేంజ్ మ్యారేజ్. Arranged marriage. తెలుగు అబ్బాయి తమిళ అమ్మాయి. Yes, arranged marriage. షూర్, Sure. కన్ఫర్మ్. అంటే ఒక పాట ఉంది, నువ్వు నువ్వు, ఆ పాట పడింది ఎవరు? Nene. అది ఆ పాట ఆయన చూసి లైక్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడా? He doesn't know that song. తెలీదా? Uh-huh. ఆయన తెలుగు మాడతారా? Telugu. వేరే ఏదన్నా అదర్ లాంగ్వేజ్, భోజ్పూరి కానీ ఇలాంటిది ఏమన్నా? But he speaks more Hindi and Bengali. అదిగో చూసారు, ఇప్పుడు బయటపడింది. హిందీ బెంగాలీ మాట్లాడతాడు తెలుగు అబ్బాయి. ఓకే, ఎనీహౌ ఆల్ ది బెస్ట్. Thank you, sir. అంటే మా ఆడియన్స్ కోసం ఏదన్నా అంటే ఈ ఆ సాంగ్ ఆల్మోస్ట్ 10 years. Yeah. Huh? Yes, sir. కెన్ యూ సింగ్ ఫర్ 2 lines? నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు నా పెదవి పైన నువ్వు నా మెడ వంపున నువ్వు నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు బుక్కల్లో నువ్వు ముక్కల్లే నువ్వు ముత్తేసే నువ్వు నిత్తల్లో నువ్వు పొత్తుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వు. సూపర్, Thank you. చాలా బాగుంది. Thank you. అని ఆ పాట ఎప్పుడు వచ్చినా కూడా ఎంతసేపు సోనాలి బిందు నుంచి చూడాలనిపిస్తుంటుంది. అలా ఉంటుంది, కత్తిలాగా. Very pretty. అమ్మాయి యాక్ట్ చేసిన అమ్మాయి కత్తిలాగా ఉంది, పాడిన అమ్మాయి కూడా కత్తిలాగా ఉంది. ఏమనుకోకండి, జోకేశం పంప తీసి ఆయన మా ఇంటికి వస్తాడు మీ ఆయన. ఏంట్రా మా ఆవిడ పట్టుకుని కత్తి గిత్తాడుతున్నావు, నీ చేతులు నా సుత్తి అంటాడు ఆయన. సాకేత్ రెడీయా మరి? మూవీ నేమ్ ప్లీజ్. ఇద్దరు అమ్మాయిలతో దేశముదురు వరుడు. రెడీయా మరి? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. బాగా గోళ్ళ దూకే అలవాటు ఉందా నీకేనా?
గోడ దూకేవా? మన మధ్య మాట అంటే గోడ అంటే చాలా మంది అపార్థం చేసుకుంటారు. గోడ దూకేవంటే మనం ఏదో తప్పు చేస్తాం అనుకుంటారు. అది చాలా తప్పది. ఇప్పుడు ఏంటంటే షార్ట్ కట్లో వెళ్ళిపోవాలంటే గోడ దూకుతా. అవును. నేను చాలాసార్లు గోడ దూకా. నేను కూడా సార్. అంటే ఇది కమిటీ నువ్వు కమిటీ అవుతా? పెద్దవారు మీ అడుగు జాడల్లో నడుస్తాను సార్. ఓహో. దేశముదురు టైటిల్. ఓకే, దేశముదురు హీరోయిన్ ఫస్ట్ ఫిలిం హన్సిక. దాంట్లో మంచి క్యారెక్టర్ చేసిన కోవే సరళ గారు, అట్లాగే దాంట్లో విలన్ ప్రదీప్ రావుతర్. ఇద్దరు అమ్మాయిలతో డైరెక్టర్, ద గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో బన్నీ అంటే అల్లు అర్జున్, హీరోయిన్ Amala. అమలా Paul. పాల్ అంటమ్మా. అమలా పాల్. పాలు కాదు, పాల్. ఓకే, 1 2 3 4 5 6,000 పాయింట్స్ సంపాదించుకున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్ సుమంగళి. రైట్. ఓకే, చైతన్య, అరుణ్, మీ ఇద్దరు ఎవరు వస్తారు? మేము ఇద్దరం వస్తాం. అరుణ్ వచ్చి ఆడతాడు అన్నమాట. ఎక్కడికి వస్తారు? అక్కడ నా దగ్గరకు వస్తారా? మీరు ఇద్దరు వస్తారా? ఎప్పుడు వస్తారు? ఇప్పుడే వస్తారా? వచ్చేద్దాం. ఇప్పుడు చెప్పండి, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? అరుణ్ ఆడతాడు, నేను గైడ్ చేస్తాను. గైడ్ చేస్తారా? కన్ఫర్మా? కన్ఫర్మ్. ఎప్పుడు మీ ఇద్దరు కలిసి వెళ్తారా బయటికి? బయటికి వెళ్తారా? బయటికి వెళ్తూ ఉంటాం. సినిమాలు చూస్తారా? బాగా ఆ? బాగా. మీ సినిమాలు కూడా ఎన్నో వాళ్ళిద్దరే కాదు, వాళ్ళు ముగ్గురు. ఎవరు ముగ్గురు? లేదు, ఇప్పుడే తెలిసింది పెళ్ళి అవుతుందంట ఆయనకే. ఆ. ఇద్దరికి తొందరలోనే. దీపుకి పెళ్ళి అయిపోతుంది. ఇప్పుడే అమ్మాయి పాపం వచ్చి కనిపించి వెళ్ళిపోయింది. మూవీ నేమ్ ప్లీజ్. స్వర్ణ కమలం, స్వయం కృషి, స్వరాభిషేకం. 3 విశ్వనాథ్ గారి సినిమాలే. మీరు చెప్పక్కర్లేదు అనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ చాలా పాటలు పాడేసి ఉంటారు. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. మధ్యలో పెట్టు. ఆయన్ని తెచ్చేయమ్మా, తెచ్చేయమ్మా. ఇక్కడ పబ్లిక్ ఒప్పుకోవట్లేదు అది, ఎందుకంటే రాకపోతే అయిపోయేది. అది అమ్మా కరెక్ట్. చీటింగ్ చేస్తున్నా సార్ మధ్యలో వచ్చి. నెక్స్ట్ గేమ్కి చీటింగ్ చేయడం లేదు, ఎందుకంటే కుళ్ళు నువ్వు ఎక్కడ 8 9 పెట్టేస్తావేమో అని. విక్టరీ వెంకటేష్ గారు షాడో అంటే షాడో గెటప్, దాంట్లో స్వర్గంలో సినిమాలో హీరో. సో ఇది టైం అయిపోయింది కాబట్టి పెట్టలేదు కాబట్టి స్వయం కృషి అన్న మెగాస్టార్ చిరంజీవి గారు, విజయశాంతి గారు, అట్లాగే చరణ్ రాజ్. స్వరాభిషేకం సినిమాలో డైరెక్టర్ అండ్ యాక్టర్ విశ్వనాథ్ గారు, హీరోయిన్ లయ, ఒక హీరో శివాజీ గారు. సో 1 2 3 4 5 6,000 పాయింట్లు సంపాదిస్తున్నావు. వెరీ గుడ్. అరుణ్, చైతన్యకి తెలుసు నువ్వు ఇన్ని పెడతావని, అందుకే నిన్ను పంపించు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. చైతన్య అరౌండ్ 6,000 పాయింట్స్. మ్యాచింగ్ మీద అర్థాలు పూర్తి అయ్యేసరికి దీపు పర్ణిక 5,000 పాయింట్స్, సుమంగళి సాకేత్ 6,000 పాయింట్స్, చైతన్య అరుణ్ 6,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంద చేట. ఏంటది? స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంద చేట. ఓకే, దీపు పర్ణిక ఇద్దరే. ఓకే, పర్ణిక ఏ ఊరు మీ సొంతూరు? హైదరాబాద్. బాగుందని బాట్ హైదరాబాద్ అంటే బాన్ ఇన్ బళ్ళారి, కర్ణాటక. కర్ణాటక. అండ్ బ్రాటప్ అంతా హైదరాబాద్. ఫస్ట్ ఎలా వచ్చింది అవకాశం? ఫస్ట్ ఎలా వచ్చింది అంటే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో జాయిన్ అయ్యాం రామాచారి సార్ దగ్గర. ఆయన కోరస్ పాడడానికి పంపించారు. సో అలా స్టార్ట్ అయ్యి అలా కాంటాక్ట్స్ పెరిగి ట్రాక్స్ పాడడం నుంచి సోలో సింగింగ్. ఓకే, ఫస్ట్ మైక్ ఫేస్ చేసింది ఏ సాంగ్?
ఫస్ట్ మైక్ ఫేస్ చేసింది పరారే అన్న మూవీలో సమ్ మాస్ నంబర్. అచ్చా, ఓకే. నీకు పేరు వచ్చిన పర్ణికకి మంచి పేరు వచ్చిన సాంగ్ ఏది? రీసెంట్గా నేను దేనికైనా రెడీలో పాడిన పాట పిల్లందం కేక కేక. దేనికైనా రెడీ, ఆ. దేనికైనా మోహన్ ఓకే. బాబు. ఓకే ఓకే, ఆ పాట ఏదో 2 లైన్లు వదులు. పిల్లందం కేక కేక వాళ్ళంతా కాక కాక లాగేస్తూ ఉంటే పెదట్టగా అరి నీ రూపు చూసేసాక నీ వైపే వచ్చేసాక ఆగనందిక నాకు నిద్ర లేదిక తిండి లేదిక కుండ కోలుకోదిక చిత్రహింస పెట్టమాకే చచ్చేదాకా నన్నట్ట పొగడే మాక నాకే పొగ పెట్టే మాక సోపేస్తూ ఉంటే పెదట్టగా. బాగుంది. అంటే వాయిస్లో ఒక మత్తు ఉంది, పాటలో కిక్ ఉంది, వాయిస్లో మత్తు ఉంది, అందుకే క్యాండిడేట్ ఫ్లాట్. ఓకే పర్ణిక, ఆల్ ది బెస్ట్. ఓకే, నీకు మంచి పేరు వచ్చిన సాంగ్ ఏది? మంచి పేరు వచ్చిన పాట అంటే ఇది కాదు, మంచి పేరు, మంచి పేరు నేమ్. యాక్చువల్గా 10th క్లాస్ అనే సినిమాలో నేను ఫస్ట్ సాంగ్ పాడాను సార్. 10th క్లాస్ అనే సినిమాలో ఎస్, జాబిలికి తెలియదు లేరు అనే సాంగ్. నాకు పేరు ఫస్ట్ వచ్చిన పాట వచ్చి యమదొంగలో నాచోరే నాచోరే అనే పాట ఉంది. అది నేను పాడాను సార్. ఆ సాంగ్ హిట్ అయ్యి నాకు మంచి పేరు వచ్చింది సార్. ఎట్టాగా ఇండస్ట్రీకి పరిచయం? యాక్చువల్గా నేను కీరవాణి సార్ దగ్గర కోరస్ పాడుతూ వచ్చాను సార్. అంటే డివోషనల్స్ అవన్నీ పాడుతూ కీరవాణి సార్ దగ్గర విక్రమార్కుడు, రామదాస్ అవన్నీ కోరస్ పాడడం స్టార్ట్ చేశాను. అలా నాకు కాల్స్ రావడం స్టార్ట్ డివోషనల్ క్యాసెట్స్ అవి ఇవి పాడేవాడిని. ఆ వాయిస్ విని నన్ను 10th క్లాస్ అనే సినిమాలో పాడడానికి పిలిచారు మిక్కీ జేమియర్ గారు. సో ఇప్పుడు యమదొంగలో పడేవావు కదా? నాచోరే నాచోరే. రీసెంట్గా నాకు హిట్ ఒక అవార్డు వచ్చింది. అదేంటంటే నేనే నాని అనే పాట ఉంది, అరే 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 ఈగ సినిమాలో. ఆ సాంగ్కి నాకు అవార్డు వచ్చింది. దాని వదులు. నేనే నానీనే నేని నానీనే పోనే పోనీనే నీడై ఉన్నానే అరే 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 ఓ అరే 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 ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిని తేలుతూ ఉంటున్నానే అరే 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 ఓ అరే 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 ఓ. వెరీ గుడ్, ఫంటాస్టిక్. అది సూపర్ హిట్ సాంగ్. అది యాడ్లో కూడా ఆల్మోస్ట్ ఈ సాంగే. అని చాలామంది ఇప్పుడు ఈ మధ్యన ఏ కనిపిస్తుంటే ఇండస్ట్రీలో కూడా నాని ఫీల్డ్లోకి వచ్చాడు అంటే జనరల్గా ఒక హీరోయిన్ క్లోజప్ తీస్తున్నప్పుడు ఒక ఏగలు వెళ్ళిందనుకో, సార్ 1 more సార్, ఏమయ్యా ఏగ వచ్చింది సార్ నాని అని కొంతమంది, రాజమౌళి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, సారీ దీపు, ఆల్ ది బెస్ట్. నేను తీరా మీరు తీసుకుంటారా? మీరు తీయండి సార్. బాల్ బాగా బ్లూ, ఈ కలర్ మాత్రం తీయాలి. ఓకేనా? ఓకే సార్. రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
ఇది 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 కానీ మీలో ఒక ఐకమత్యం ఉంది నిజంగానే. జనరల్ ఏంటంటే ఇట్లాంటి గేమ్ షోకి వచ్చినప్పుడు చాలామందికి టైం అయిపోయింది పడే 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 అని ఉంటారు. ఒక బాలు ఆ స్టేజ్ మీద ఉంటే బ్లూ బాలు, ఈ బాబు వెళ్ళి ఆ బాల్ని తోసాడు అంటే ఇందులో వేసుకోమని, లేకపోతే జనరల్గా చెప్పరు కదా. వెరీ గుడ్, బాగుంది. 1 2 3 4 5 6 7 8 9 దట్స్ ఇట్. సో 9 కాబట్టి 18,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. ఓకే సుమంగళి, Yes, sir. ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? వెన్ యూ ఇంట్రొడ్యూస్ First song I sang for the film Navutu Batakalira. నవ్వుతూ బతకాలిరా, రాజేంద్ర ప్రసాద్ హీరో. J.D. Chakravarti. ఓకే, జేడి చక్రవర్తి, రైట్. ఓకే, But my first hit song was Kanulu Terichina from Anandam. ఆనందం. ఓకే, సో ఆ సినిమా నుంచి మీరు Yeah, and then after then Manmadudu Gundello Yemundo, Kalsukovalni Akasam. అవును, అది కూడా మంచి సాంగ్. గుండెల్లో Yeah. తర్వాత నువ్వు ఏదో ఒక లైన్ వదలండి. గుండెల్లో గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురకు నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినుకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిదే. సూపర్, వెరీ గుడ్. కానీ తెలుగు రాకుండా చాలా గొప్ప పేరు సంపాదించిన సింగర్స్ నేమ్స్ తెలుసా మీకు? హిందీ సింగర్స్ ఉన్నారు కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు, నాట్ హిందీ. No. Some people who do not know Telugu. நான் என்ன சொல்றேன்னா, Tamil. தெலுங்கு தெரியாம நிறைய பேர் தெலுங்கு சாங்ஸ் நல்லா பாடுவாங்க. அதுல நல்லா நேம் சம்பாதித்தது யாரு தெரியுமா? தெலுங்கு தெரியாம. தெலுங்கு தெரியாது. ఓకే. ఫస్ట్ ఎవరు? కెన్ యూ గెస్? జానకి గారు. ఓ యా, చిత్ర గారు. yes. ఆవిడ అద్దరిపోయిన పాటలు పాడేశారు. అబ్బా. ఇప్పుడు మళ్ళీ సుమంగళి. మీరు ఎవరన్నా మాట్లాడుతుంటే ఎక్స్ప్రెస్ ఆవిడకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా అని ఫిక్స్ చేసేసింది అంతే, ఇలాగ ఓపెనే గీతలాగా. వెరీ గుడ్ సుమంగళి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ సందర్భంలో నీకు ఇస్తే అవకాశం, ఒక బాల్ తెచ్చుకో. जिंदगी ना मिलेगा दोबारा, उठा ले बाल एक तेरा. ఓకే, రెడ్ కలర్. ఎస్ సార్. ఈ కలర్ అంటే నీకు జనరల్గా ఇష్టమా? చాలా సార్. ఎందుకని ఇప్పుడు తీసావనా? లేదు సార్, రెడ్ గా సార్. అప్పుడియా? ఆమా. కానీ ఇక్కడ ఒక చిన్న సైన్ జరిగింది. కింద సుమంగళి వేసిన ప్యాంట్ కలర్ ఏంటి? రెడ్ తీసాడు. మామూలు గాయతున్నాడు ఐటమ్ రాజా అని. రెడీగా మరి? అది మన రెస్టారెంట్ సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. అమ్మాయి తీసేది కడుగు.
ఓకే వెరీ గుడ్. ఫస్ట్ ఇది బ్రింగ్ దట్ చాటా. 1 9 10. సో అవునా ముందే అనుకున్నారా లేకపోతే ఇప్పుడు చెప్పిన టార్గెట్ తర్వాత సరిగ్గా కొట్టాలి సార్. అవునా అయ్యో సో 10 కాబట్టి జస్ట్ 20,000 పాయింట్స్. వెరీ గుడ్. ఓకే చైతన్యకి బాగా గుర్తింపు వచ్చిన సినిమా ఇది. బాగా గుర్తింపు వచ్చిన సినిమా హ్యాపీ డేస్. హ్యాపీ డేస్. హ్యాపీ డేస్లో జిల్ జిల్ జిగా అనే పాట. ఓకే ఆ సినిమా నుంచి చైతన్య అని పేరు వచ్చింది. అంటే బాగా ఫేమస్ అయిన పాట. ఓకే అంటే అంతకుముందు ఫస్ట్ నేను 10th క్లాస్ అనే మూవీలో పాడాను. నేను దీపు యాక్చువల్లీ ఒకే మూవీలో స్టార్ట్ చేశాను. అచ్చా దాని తర్వాత బాగా పేరు వచ్చిన పాట అంటే హ్యాపీ డేస్ సినిమాలో జిల్ జిల్ జిగా అనే పాట. బాత్రూంలో మాటలు, బ్రేక్ఫాస్ట్ లో మాటలు, అమ్మ ముందు వంటలు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి టెండర్లు, ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ ఫైటింగ్, క్యాంటీన్ మీటింగ్, ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ ఫైటింగ్, క్యాంటీన్ మీటింగ్, చిల్ చిల్ చిగా, 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 చిల్ చిల్ చిగా. వెరీ గుడ్ సూపర్ బాగుంది. అంటే అంటే రియల్ లైఫ్లో మనం కూడా పిల్లల్లో అలాగే ఉంటాం కాబట్టి ఈ పాట రాసింది ఎవరమ్మా? వెంకటేష్ పట్వారి గారని ఆయన మికీ జే మేర్ గారి దగ్గర రిథమ్ ప్లేయర్ అనమాట. ఆయన రాసిన పాట. వెరీ గుడ్ చైతన్య. థ్యాంక్ యూ. ఓకే అరుణ్ నీ గురించి అయితే చెప్పావు, డాక్టర్ నన్ను డెంటిస్ట్ నన్ను అందుకే డాక్టర్లు డెంటిస్ట్ అనగానే అదే ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే మనోడు వస్తాడు, డబ్బులు తీసుకోకు. నేను చాలాసార్లు వెళ్ళాను, చాలాసార్లు పాకెట్ మనీకి టెండర్ పెట్టాను. అవునా? ఓకే నీ గురించి చెప్పు. నేనా సార్? ఇగో నా చదువు వల్ల మ్యూజిక్కి కొంచెం దూరం అవ్వాల్సి వచ్చింది. ఒక 8 years. ఓకే రీసెంట్గా ఒక 6 months బ్యాక్ మళ్ళీ చదువు అయిపోయింది, హైదరాబాద్ వచ్చేసాను. మళ్ళీ రీసెంట్గా ఇండస్ట్రీకి వచ్చాను. ఖమ్మంలో డెంటిస్ట్ చేశాను మమతా కాలేజ్లో. రీసెంట్గా ఇక ప్రస్తుతానికి కోరస్లు పాడుతున్నాను. కొత్త మూవీ ఒకటి వస్తుంది తారక రత్న గారి అలెగ్జాండర్ అని చెప్పేసి, అందులో 2 songs పాడాను. వెరీ గుడ్. తమన్ గారికి రెగ్యులర్గా కోరస్ పాడుతుంటాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అరుణ్. సో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా మంది ఖమ్మంలో నీ దగ్గరికి పళ్ళు పీకించుకోవడానికి వస్తారు. ఇక్కడే ఉందని ఇప్పుడు చదువుకుంది ఖమ్మంలో. బంజీ ఓ బస్ స్టాప్లో ఇతను పెట్టు, అన్నం కొడుకుంటా పన్నీర్ ఫేన్ అనుకో నీ దగ్గర. ఓకే ఆల్ ది బెస్ట్. ఒక బాల్ తెచ్చుకోండి వెళ్ళి, ఈ కలర్ మాత్రమే తీయాలి. ఓకేనా? రెడీ 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 స్టార్ట్ ద మ్యూజిక్. సూపర్. ఇక్కడ ఎవరో చాలాసేపు కెలుపుతున్నారు, ఎవరో మిత్రులు. అవునా? మీ కిందే వాడు బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడు. నా కింద నేను కూర్చున్న ప్లేస్ కింద మీ కింద అంటే 2 బాల్ చేసాడు ఇప్పుడు ఇందాకే. 1 2
దట్స్ ఇట్. సో 9 కాబట్టి 18,000 పాయింట్స్. వెరీ గుడ్. చైతన్య అన్నారు. Chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum, chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. చికి 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 చం చం, చికి 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 చం, చికి 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 చం చం, చికి చికి చం, చికి 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 చం చం, చికి 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 చం, చికి 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 చం చం, చికి చికి చం. డుమ్ చకుంతా చకు డుమ్ చకుంతా, డుమ్ చకుంతా చకు డుమ్ చకుంతా. వెరీ గుడ్. ఎంత చాట పూర్తయ్యేసరికి దీపు పర్ణిక 23,000 పాయింట్స్, సుమంగళి సాకేత్ 26,000 పాయింట్స్, చైతన్య అరుణ్ 24,000 పాయింట్స్. వెరీ గుడ్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? కాస్కో నా మాస్పత్రి. ఇది చాలామంది అమ్మాయిలు ఎక్కువ శాతం దానిపైన గెలిచారు. అవునా? ఆ, మరి అబ్బాయిలు మీరు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కాదు నలుగురు ఉన్నారు. చూసుకోండి మరి. అంటే అమ్మాయిలకి స్లోగా వెళ్తుందా సార్ అది? ఏదమ్మా స్లోగా తిరుగుతుందా అమ్మాయిలు? అది నాకు తెలియదమ్మా. ఓకేనా? రెడీయా మరి? ఓకే, లెట్స్ స్టార్ట్ కాస్కో నా మాస్పత్రి. ఇంకా చెప్పాను కదా, హాయ్ చెప్పండి దానికి. అది సో దీనిపైన ఫస్ట్ లేడీస్ని పంపిద్దాం, జెంట్స్ పంపిద్దాం? అంటే ఆ? ఎందుకంటే ఎక్కువ శాతం అబ్బాయిలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు కృష్ణ చైతన్య వెళ్తాడు. ఎవరు దగ్గరలో ఉన్నారు చూడడానికి? ఎవరు దగ్గర? ఓకే గో హెడ్. ఇది బాగుంది. ఫస్ట్ మీరు చేసి చూడండి. నేను ఆల్రెడీ చాలాసార్లు చేసా, దానికోసం చేశాను. చేసిన తర్వాత నాకు అదనమాట. లేదు అది మగదా ఆడదా? ఇది మగదే మగదే. అది దండం పెడుతుందా? డ్రెస్సింగ్ చేయాలి, డ్రెస్సింగ్ చేయాలి. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. పడిపోతావా? కోరి బాత్ కో. దూకు. నిన్నే సూపర్. ఇంతకుముందు ఎక్కేవాడువా? వెరీ గుడ్. అంటే ఎక్కే విధానం, అదే విధానం చాలా బాగుంది. పట్టుకొని దాని మీద ఎక్కడం మామూలు విషయం కాదు. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
తన ఊపులో ఎందుకు వచ్చాడంటే బాగా తిరిగింది ఆ? తిప్పి ఎత్తేసింది కదా. తిప్పెత్తేసింది ఇట్లాంటి చాలా చూశాను అని. ఓకే నెక్స్ట్ ఎవరు? ఇంకా నేను చెప్పను, అది ఆటోమేటిక్గా ఉన్నది. ఓకే దీపు రెడీ? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. సో దాని మీద మగాళ్ళు ముగ్గురు వెళ్ళారు, ఎవరు కూర్చోలేకపోయారు. 1 minute. సో దానికి బాయ్ చెప్పేయండి. బాయ్. వెరీ గుడ్. కాస్కో నామ్ ఆసుపత్రి పూర్తి అయ్యేసరికి దీపు పర్ణిక 23,000 points, సుమంగళి సాకేత్ 26,000 points, చైతన్య అరుణ్ 24,000 points. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటిది? రెడీ మరి పిలిచేద్దాం. ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు, ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు, నన్ను గంధ నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు, నన్ను గంధ నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు, ఈ గాలి ఈ నేల. చిన్నారి గొర్రవంక కూసేను ఆ వంక, నా రాక తెలిసాక వచ్చేను నా వంక, చిన్నారి గొర్రవంక కూసేను ఆ వంక, నా రాక తెలిసాక వచ్చేను నా వంక, ఎన్నాళ్ళు గడిచాక ఇన్నాళ్లకు కలిశాక, ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిశాక, ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిరాక, ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిరాక, ఎగసేను నింగిరాక, ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు, నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు.
శిలపై నిలిపాడో ఈ కళను ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను మీకు సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాం అందరం. ఏం పాటది? ఇందాక మీరు చేసిన పర్ఫార్మెన్స్ దానిపైన ఒక చిన్న లిరిక్ రాసి ఆ పాట మీకు పాడదాం అనుకుంటున్నాం అందరం. ప్లీజ్. 1 2 3 4. ఓ వాలి ఓ రాజా మీ గెటప్ అదిరింది మీరు చేసిన యాక్టింగ్ మాకింకా టచింగ్ ఓహో మీరు చేసిన యాక్టింగ్ మాకేమో మైండ్ బ్లోయింగ్ వెరీ గుడ్, బాగుంది. ఓ రాజా. థ్యాంక్ యూ. మీ అందరి చేతుల్లో నా గోలీ. బాగుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇట్లాగ చాలామంది చూసిన వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ ఐటమ్ రాజా గురించి చాలా అప్రిషియేషన్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ మీ అందరికి. ఎందుకంటే అప్పటికప్పుడు అనుకోని పాడటం మామూలు విషయం కాదు. ఇది అందరి వల్ల కాదు, అయితే మీ వల్లే అవుతుంది, లేకపోతే నా వల్లే అవుతుంది. ఓకే, మరి రెడీయా? ఫస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా మొదటి ఎటువైపు ఉన్న నెమల్ని మొదట లెఫ్ట్ సైడ్ ఏ సైడ్ ఉన్న నెమల్ని టచ్ చేశారు, అది లెఫ్ట్ సైడ్ ఉన్న నెమల్. అది ఎడమ పక్క ఉన్న నెమలిని టచ్ చేశారు. ఎడమ వైపు ఉన్న నెమలిని ఇక్కడ ఉన్న నెమలి అంటే మీకు ఎడమ వైపు ఉన్న నెమలిని టచ్ చేశారు. షూర్, కన్ఫర్మ్, రైట్ ఆన్సర్. సో నౌ పర్ణికా, దీపు 25,000 points. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్. ఐటమ్ రాజా కోటుకున్న క్వశ్చన్ పూర్తి కాల, క్వశ్చన్ మీద ఆన్సర్ మీద చెప్పండి. ఏంటి కోటుకి మీరు వేసుకున్న కోట్ అంతేగా? బటన్స్ 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 5 బటన్లు 5 బటన్లు. క్వశ్చన్ ఏంటమ్మా? బటన్స్ 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 అన్ని 5 బటన్స్ కన్ఫర్మ్. బికాస్ పాకెట్ ఒకటే ఉంది కాబట్టి 5 బటన్స్ కన్ఫర్మ్. 5 బటన్స్. రైట్ ఆన్సర్. చైతన్య, అరుణ్ ఇప్పుడు 26,000 points. థర్డ్ క్వశ్చన్. ఓకే, ఐటమ్ రాజా పాట మొత్తంలో తన చుట్టూ తాను ఎన్ని రౌండ్లు చేశారు? పల్లెలో ఒకసారి అక్కడ తిరిగారు, చెన్నైలో ఒకసారి ఇక్కడ తిరిగారు. షూర్, కన్ఫర్మ్. రాంగ్ ఆన్సర్. ఒకేసారి సింగిల్ టైం. సో మళ్ళీ మీ దాంట్లో నుంచి మాకు 2,000 తీసుకున్నాం. సో చైతన్య, అరుణ్ 24,000 points. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా వెళ్ళేటప్పుడు ఏ చేతిలో కర్ర ఉంది? దీపు, పర్ణిక. రైట్ హ్యాండ్లో. రైట్ హ్యాండ్లో. లెఫ్ట్ హ్యాండ్లో ఫ్లూట్ ఉంది, రైట్ హ్యాండ్లో కర్ర ఉంది. షూర్. యా
షూర్ కన్ఫర్మ్ 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 Yeah. రైట్ ఆన్సర్. దీపు పర్ణిక 27,000 పాయింట్స్. ఓకే, 5th క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. ఐటమ్ రాజా ఆట మొత్తంలో ఎన్నిసార్లు సంచిని సర్దుకున్నారు? చైతన్య అరుణ్. 2 times. షూర్ షూర్ పక్కా 2 times. కన్ఫర్మ్ ఒక రైట్ ఆన్సర్ మాకు కన్ఫర్మ్. చైతన్య అరుణ్ రైట్ ఆన్సర్. పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాక ఎగసేను నింగిదాక. ఓకే, చైతన్య అరుణ్ 26,000 పాయింట్స్, సుమంగళి సకే 26,000 పాయింట్స్, దీపు పర్ణిక 27,000 పాయింట్స్, సిఎంఆర్ విశాఖ ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి ఈరోజు విన్నర్ కాట్రవల్లి. దీపు అండ్ పర్ణిక ప్లీజ్ కమ్. ఓకే, పర్ణిక అండ్ దీపు మీరు 27,000 పాయింట్స్ గెలుచుకున్నారు. దానికి 9 times ఎక్కువ ఇస్తాను. మీరు గెలుచుకున్నది 2,43,000 రూపీస్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బఖాయ. దానికి లెంత్గా చేసి పెడతారంట, మనకు తెలియదంట. తర్వాత తెలుస్తుంది 2 years తర్వాత వాక్ చేంజ్ అవుతుంది. రెడీ? సుమంగళికి అర్థం కాక బతికిపోయింది కంటే విజయవాడ కృష్ణ. స్టార్ట్ ద మ్యూజిక్. సారీ సార్ 1 2 3 4 5. చెవులు మూసుకోండి అమ్మా. అమ్మా చెవులు మూసుకోండి, ఇద్దరు మూసుకో. రెడీ, ఆర్డర్. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. Open Gangnam Style.